తెనాలి సబ్ కలెక్టర్ మేడం సూచించారు. 3 టౌన్ పోలీసులు పాటిస్తున్నారు. అదేంటో మీరు చూడండి. పట్టణ చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం సమీపంలో రద్దీగా ఉండే రహదారిలో శుక్రవారం సాయంత్రం ఎన్సీసీ విద్యార్థులు ట్రాఫిక్ విధుల్లో ఉన్నారు. ద్విచక్ర వాహనాలు నడుపుతున్న మైనర్లు, త్రిబుల్ రైడింగ్ చేస్తున్న యువకులు వీరిని చూసి పీచే మూడ్ అన్నారు. అయినా పట్టు వదలకుండా అలాంటి వారిని ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఎన్సీసీ విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యావంతులు, ఉద్యోగుల్లో కొందరు కనీసం డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటాన్ని వీరు గమనించారు. పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. మొత్తానికి తమ డ్యూటీని ఎన్సీసీ క్యాడెట్లు సమర్థవంతంగా నిర్వహించడం అధికారులకు సంతోషం కలిగించింది. విషయం ఏంటంటే, గత నెల రోజుల్లో జరిగిన ట్రాఫిక్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఎన్సీసీ విద్యార్థులను ఉపయోగించుకోవచ్చు కదా అని సబ్ కలెక్టర్ సంజనా సిన్హా పోలీసు అధికారులకు సూచన చేశారు. తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు కూడా ఆమోదించడంతో శుక్రవారం కార్యరూపంలోకి తీసుకొచ్చారు. అలాగా 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు చొరవతో మారిస్పేట్లోని ఎన్సీఆర్ మున్సిపల్ హై స్కూల్ కు చెందిన 10 మంది ఎన్సీసీ క్యాడెట్లు ట్రాఫిక్ విధుల్లోకి వచ్చారు. ఈ విధానం బాగుందని, ప్రతిరోజు కొనసాగిస్తామని 3 టౌన్ సిఐ సాంబశివరావు వెల్లడించారు. ఎన్సీసీ క్యాడెట్లు కూడా ట్రాఫిక్ నియంత్రణలో తమ అనుభవాన్ని పంచుకున్నారు. ఈ మధ్య ట్రాఫిక్ అవేర్నెస్కి సంబంధించి గౌరవ డిప్యూటీ కలెక్టర్ మేడం గారి దగ్గర ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో భాగంగా డిప్యూటీ కలెక్టర్ మేడం గారు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందులో భాగంగా ఎన్సీసీ సర్వీసెస్ మీరు ఎందుకు ఉపయోగించుకోకూడదని మేడం గారు చెప్పారు. అదేవిధంగా మా గౌరవ డిఎస్పీ గారు కూడా పట్టణంలో ఎక్కడెక్కడైతే ఎన్సీసీ ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళ సర్వీసెస్ ట్రాఫిక్ రెగ్యులేషన్లో వాడుకోమని సూచనలు ఇవ్వడం అనేది జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు నల్లమూతు చెంచురామయ్య గారి స్కూల్లో ప్రిన్సిపాల్ గారిని, హెడ్ మాస్టర్ గారిని కలవడం అనేది జరిగింది. వారి ద్వారా రోజుకి ఒక 10 మందిని, దాదాపు వాళ్ళ దగ్గర ఒక 100 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళలో ఒక 10 మందిని, రోజుకు 10 మంది ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్ వరకు వాళ్ళని ఉపయోగించమని కోరడం జరిగింది. వాళ్ళు అంగీకరించారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ద్వారా ఈరోజు దాదాపు ఒక మైనర్ డ్రైవింగ్ ఒక 10 మందిని వాళ్ళే పట్టుకున్నారు. అందులో 14 ఏళ్ల చిన్నపిల్లలు కూడా బళ్ళు తోలుతాను చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. చాలామంది 16 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు ట్రిపుల్ రైడింగ్ తోలుతూ ఉన్నారు. వీళ్ళని చూసి కూడా, ఎన్సీసీ క్యాడెట్స్ని చూసి కూడా వెనక తిరిగి పారిపోతూ ఉంటే కూడా వీళ్ళు వాళ్ళని క్యాచ్ చేసుకొని తీసుకురావడం అనేది జరిగింది. వీళ్ళు గమనించిన ముఖ్యమైన అంశం ఏంటంటే, చాలామంది ఎడ్యుకేటెడ్ ఉన్నారు, కొంతమందికి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళలో చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ అనేది లేదు, కనీసం ఎల్ఎల్ఆర్ కూడా లేదు. 2 months నుంచి వీళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నప్పటికీ కనీసం చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పటికీ కూడా లేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి ప్రతిరోజు కూడా వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని ట్రాఫిక్ రెగ్యులేషన్లో 100% వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకొని ఈ 3 టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా, ప్రజలకి వాహన రాకపోకల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఈ ఉమేష్ చంద్ర గారి స్టాట్యూ సెంటర్లో ఈవినింగ్ 5 to 4 to 6 దాకా ట్రాఫిక్ జామ్ బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటాం. అదేవిధంగా మిగతా స్కూల్స్, కాలేజెస్ మేనేజ్మెంట్ని కూడా కలిసి వాళ్ళ సర్వీసెస్ కూడా ఉపయోగించుకుంటామని తెలియజేస్తా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మేము ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఎయిర్ వింగ్ అండ్ ఆర్మీ వింగ్ 2 వింగ్స్ కలిసి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే నా పేరు షేక్ ఖదీజా. మేము ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్ నుంచి వచ్చాము. ఆర్మీ వింగ్ అండ్ ఎయిర్ వింగ్ కలిసి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే త్రిబుల్ రైడింగ్ కూడా చేస్తున్నారు. 14 years వాళ్ళు కూడా బైక్ నడుపుతున్నారు. ఉమేష్ చంద్ర స్టాచ్యూ ముందే బైక్ నడుపుతున్నారు. ఒక్కళ్ళు కూడా సరిగ్గా నడపడం లేదు. త్రిబుల్ రైడింగ్ కూడా ఎక్కువగా చేస్తున్నారు. లైసెన్స్ ఎవరి దగ్గర లేదు. హెల్మెట్ కూడా ఎవరి దగ్గర ఉండడం లేదు. ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా సరిగ్గా లైసెన్స్, హెల్మెట్స్ ఎవ్వరు పెట్టుకోవడం లేదు. చాలా యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఇక్కడ వచ్చి చూస్తే చాలా ఇదిగా ఫీల్ అవుతున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా హెడ్ మాస్టర్ గారికి, ఎస్ఐ సార్ గారికి, సిఐ గారికి ధన్యవాదాలు. నేను ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్ నుంచి వచ్చాను. మమ్మల్ని ఎస్ఐ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు ఇక్కడ తీసుకొచ్చారు. మేము ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్ గురించి తెలుసుకున్నాము. 18 years, 14 years ఉన్న వాళ్ళే డ్రైవింగ్ చేస్తున్నారు. ఎంతో పెద్దవాళ్ళు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీలు, ఎడ్యుకేషన్ పిల్లలు కూడా ఇక్కడ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎంతోమంది దీనివల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.